నమస్తే, వెల్కమ్ టు టీ5 మరుడెత్తురు. పెద్దలు ఒక సామెత చెప్తారు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో అవేదో గుడిసెలు అంటారు కదా. సో కొంతమందిని చూస్తూ ఉంటే వీళ్ళను చూసే పెద్దవాళ్ళు ఈ సామెత కనిపెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకన్నా కూడా పర్ఫెక్ట్గా ఈ సామెత ఇంకెవరికి సెట్ కాదని కూడా అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లేస్తే రాజ్యాంగం గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు, వ్యవస్థల గురించి మాట్లాడతారు, కులాల గురించి మతాల గురించి మాట్లాడతారు, ప్రభుత్వాలను కూడా నిలదీస్తారు. అంతా బాగానే ఉంది. బట్ వాళ్ళ దాకా వచ్చేసరికి మాత్రం వ్యవస్థలకి ఏ మాత్రం గౌరవం ఇవ్వరు. రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి తొంగలో తొక్కేస్తారు. తప్పించుకోవడానికి అడ్డమైన దారులని తొక్కేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు గుంటనక్కని ఎందుకన్నారు? గుంటనక్క ఎందుకన్నారు? జిత్తులు మారి నక్క కాబట్టి, జిత్తులు ఇస్తుంది కాబట్టి. అలాంటి నక్క వచ్చి నీతులు చెప్తే ఎలా ఉంటుంది? వినడానికి చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా గత కొద్ది రోజులుగా కూడా ప్రకాష్ రాజ్ గారి పైన, ఆయనంటే నాకు చాలా గౌరవం, విలక్షణ నటుడు, ఎన్నో సినిమాల్లో తన నటనతో మనల్ని మెస్మరైజ్ చేశారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. గొప్ప నటుడు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు. అయితే ధర్మస్థల అంశంలో ఆయన పేరు ఎప్పుడైతే వచ్చిందో నేను అప్పటి నుంచి వీడియోలు చేస్తూ ఉన్నాను ఆయన మీద. తాజాగా మరొక వ్యవహారంలో కూడా ఆయన చిక్కున్నారు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. సో ప్రకాష్ రాజ్ గారిని ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నాం మనం. ఏమని? ధర్మస్థల్లో మీ పాత్ర గురించి చిన్నయ్య బెంగళూరు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇంత పెద్ద కేసులో? మీరు సమాధానం చెప్పాలి అంటే ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టారు కర్ణాటకలో. ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పారు. మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే మాత్రం ఏదో మరి ఇలా కొట్టాడు. మరి ఎక్కడో కొడతా ఉంటారు చప్పట్లు, అలా కొట్టేసి అమ్ముడుపోయిన మీడియాని మైకి ఇసిరేసి వెళ్ళిపోయారు. విలేకరులు అడిగే ప్రశ్నకు ఏమాత్రం సమాధానం చెప్పలేకుండా. అంటే మీరు మాత్రం జస్ట్ ఆస్కింగ్ అని ఎవరినైనా అడగొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అడగొచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడగొచ్చు, మీరు ఎవరినైనా అడుగుతారు. బట్ మిమ్మల్ని అడిగితే మాత్రం మీరు తట్టుకోలేరు. రాజ్యాంగం బాపట్ల స్వేచ్ఛ ఇచ్చింది, మనం ఎవరినైనా ప్రశ్నించవచ్చు, అడగొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అలాంటప్పుడు మాట్లాడబాకు, అలాంటప్పుడు ఎవరిని ప్రశ్నించబాకు. నన్ను ప్రశ్నించకూడదంటే నువ్వు ప్రశ్నించడానికి నువ్వు అర్హుడివి కాదు. వేరే వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తే, ఆహ్వానిస్తే మాత్రమే నీకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో నేను దాని గురించి మాట్లాడితే ఆయన వచ్చేసారు, ఒక యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టేశారు. టీవీ5 అని కూడా ఏదో ఓటింగ్ కూడా పెట్టారట అక్కడ. మన వాళ్ళకి స్క్రీన్ షాట్ పంపిస్తే నేను చూసా. సో మన గురించి, శివ గురించి, టీవీ5 గురించి, మరుడెత్తురు గురించి అక్కడ డిస్కషన్ పెట్టారు. ఏమన్నాం? ఆ ప్రకాష్ రాజ్ గారిని ఏమైనా అన్నామా? ఏమనలేదు కదా. బాబు ధర్మస్థల్లో మీ పాత్ర ఏందయ్యా అని మాత్రమే కదా అడిగింది. ఆయనే ఒప్పుకున్నాడు కదా. నేను మాట్లాడాను చిన్నయ్యతో, నేను వస్తాను, కౌగులించుకుంటాను, నీకు తెలిసిందంతా చెప్పే అని నేనే అన్నాను, ఒప్పేసుకున్నారు కదా. కేస్ క్లోజ్. ఇంకేముంది? ధర్మస్థలలో ప్రకాష్ రాజ్ పాత్ర ఎంతో కొంత ఉంది. ధర్మస్థల క్షేత్రం పైన జరిగిన కుట్రలో, ఆ క్షేత్రం పైన జరిగిన దాడిలో, హిందూ విశ్వాసాలపైన జరిగిన దాడిలో ప్రకాష్ రాజ్ పాత్ర ఉందని అతనే ఒప్పేసుకున్నాడు. అందుకనే చెప్పా, హెడ్డింగ్ పెట్టా. మీడియాలో ప్రశ్నలు అడిగితే పారిపోయాడు. పరుగు ప్రకాష్ రాజ్ హెడ్డింగ్ పెట్టా. అంతేకాని ఒక్క బూతు మాట ఏమైనా ఉందా చెప్పండి? నేను అసలు వాడతానా బూతు మాటలు? చాలా గౌరవంగా మాట్లాడతా ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటాను. నేను గారు అని మర్యాదిస్తూనే నేను చెప్పాల్సిన పాయింట్ని చాలా గట్టిగా చెప్తా. సో అక్కడ ఏదో ఆ లైవ్కి వచ్చేసి ఆ ఛానల్లో బూతులు మాట్లాడుతూ ఉన్నారు, అమ్ముడు పోయిన ఛానల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు. అరే అదే పెద్ద బూత్ ఛానల్కి వెళ్ళి బూతులు మాట్లాడుతున్నారని చెప్పేసి రావడం నాకు అర్థం కాదు. ఆ ఛానల్ పొద్దున్న లేస్తే బతికేదే ఆ యూట్యూబ్ ఛానల్ బూతుల మీద. అక్కడికి వెళ్ళి బూతుల గురించి బాధపడుతూ ఉన్నారు ప్రకాష్ రాజ్. ముందు అడిగి చెప్పండి బూతులు మాట్లాడొద్దని. అమ్ముడు పోయిన ఛానల్ అంట. ఒక అమ్ముడు పోయిన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి అమ్ముడు పోయిన ఛానల్ అంటూ ఉన్నాడు ప్రకాష్ రాజ్. ఆ నవ్వులేందో, ఆ సైకోతనం ఏంటో నాకు నవ్వులు చూస్తే భలే. ఎలా అంటే సమాజం ఎలా భరిస్తుందిరా ఇలాంటి సైకోల్ని. సైకోలకు కూడా సమాజంలో ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఒక సైకోలు అనమాట. ఇదే పరిస్థితి. ఇప్పుడు మోడీ గారంటే ద్వేషం ఉండొచ్చు, మోడీ గారంటే వ్యతిరేకత ఉండొచ్చు, బీజేపీ అంటే వ్యతిరేకత ఉండొచ్చు.
దాన్ని ఎవరు తప్పుపట్టరు. నువ్వు ఈ పార్టీనే ప్రేమించాలి, నువ్వు ఈ నాయకుడినే ప్రేమించాలనడానికి మనమెవరం? ఎవరిష్టం వాళ్ళది. బట్ ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని దేశం మీద ద్వేషంగా మార్చుకుంటా ఉన్నారు వీళ్ళు. అది ఇక్కడ గమనించాలి. మోడీ గారిని అంటే దేశాన్ని అన్నట్టేం కాదు. కానీ మోదీ గారి మీద ద్వేషంతో దేశం పైన ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. కొన్ని మతాల మీద ఉన్న వీళ్ళ విశ్వాసంతో వేరే మతాల మీద కక్ష పెంచుకుంటూ ఉన్నారు, పగ పెంచుకుంటూ ఉన్నారు, విషం చిమ్ముతూ ఉన్నారు. పైకికేమో లౌకికవాద సెక్యులర్ ముసుగేసుకుంటారు. మాకందరూ సమానమే, అన్ని మతాలు సమానమే అంటూ ఉంటారు. బట్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాడి చేసేది ఒక మతం పైనే, ధర్మం పైన, హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన అని చెప్తారు కదా ప్రకాష్ రాజ్ గారు. సరే, ధర్మస్థల కోర్టు ఏం తెలుస్తుందో చూద్దాం. ధర్మస్థలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి అనేది. అంటే లీగల్గా చాలా ఇరుక్కుపోయినట్టు కనిపిస్తూ ఉంది ప్రకాష్ రాజ్. తాజాగా ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది బెంగళూరు కోర్టు ప్రకాష్ రాజ్కి. చెప్పలేం ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా లాయర్లతో తల ములకలైపోయి ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే భారత రాజ్యాంగం, భారత ఎన్నికల సంఘం ఏ పౌరుడికైనా సరే ఒకటే ఓటర్ కార్డు ఇస్తుంది. ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటర్ కార్డు ఇస్తుంది, అంతే కదా. నాకు ఒక చోట మాత్రమే ఉంది, మీకు కూడా ఒక చోట మాత్రమే ఉంటుంది. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఓటేస్తారు. బట్ ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు కదా, అందుకని ప్రకాష్ రాజ్కి 4 రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో 4 చోట్ల ఓటర్ కార్డు కలిగి ఉన్నాడు. హక్కుల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా. ఎందుకు 4 ఓటర్ కార్డులు ప్రకాష్ రాజ్కి? నాకు అర్థం కాల. ఎందుకు 4 ఓటర్ కార్డులు? దీనికి సంబంధించి దిలీప్ కుమార్ అనే వ్యక్తి 2019లోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడ ఏ పోలీస్ స్టేషన్ అంటే అది ఉల్సూర్ గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలే. ఆ దిలీప్ కుమార్ ఏం చేశాడు అంటే భారత ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాడు. అసలు మీరు ఎలా 4 ఓటర్ కార్డులు ఇతనికి ఇచ్చారు ఒక వ్యక్తికి? ఏంటి భారత ఎన్నికల సంఘంలో ఇన్ని లోపాలేంటి ఇదిగో అని సాక్ష్యాధారాలు తీసుకెళ్ళి మరి భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే భారత ఎన్నికల సంఘం కూడా పట్టించుకోలే. ఇదే ఆశ్చర్యకరం నాకు నిజంగా చెప్పాలంటే. చివరికి అతను ఏం చేశాడు అంటే కోర్టులో, బెంగళూరులో కోర్టులో ఒక ప్రైవేట్ క్రిమినల్ కేసు ఒకటి దాఖలు చేశాడు, మొత్తం ఆధారాలను కూడా సమర్పించి. సో దీనికి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు అధికారికంగా కోర్టు సమన్లు జారీ చేసింది ప్రకాష్ రాజ్కి. ప్రకాష్ రాజ్ హాజరు కాలేదు. సో ఆ తర్వాత 2 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది కోర్టు ప్రకాష్ రాజ్కి, అయినా కూడా హాజరు కాలేదు. ఇప్పుడు 3వసారి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. కోర్టు అంటే అంత నిర్లక్ష్యమా? హాజరు కావాలి అంటే సమాధానం చెప్పాలంటే సమాధానం చెప్పవా అని. మరి బాధ్యత గల పౌరుడు కదా, దేశం కోసం ఆలోచించేవాడు కదా ప్రకాష్ రాజు. కోర్టుకు హాజరవ్వాలి కదా, వ్యవస్థను నువ్వు గౌరవించాలి కదా, కోర్టుని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని గౌరవించి కోర్టుకు హాజరయ్యి నా దగ్గర 4 ఐడి కార్డులు లేవు, ఓటర్ ఐడి కార్డులు నా దగ్గర దిగు ఒకటి మాత్రమే ఉంది, అది కర్ణాటకలో ఉందా, ఆంధ్రాలో ఉందా, తెలంగాణ ఉందా, తమిళనాడు ఉందా, బాధ్యత గల పౌరుడిగా చెప్పాలి కదా, ఈ దేశ పౌరుడిగా. లేదు 4 ఉన్నాయా? ఎందుకున్నాయి 4? ఏం చేసుకుంటావా 4? ఏం చేసుకోవడానికి? ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళి ఓటేస్తా ఉన్నావా? ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ. సో ఆ 4 ఓటర్ కార్డులు ఎంతవరకు నిజము అబద్ధం అనేది కోర్టు ముందు హాజరై తన వాదన తనకు వినిపిస్తే బాధ్యత గల పౌరుడు. ఇలాంటి పౌరుడికి మంచి మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ మాటకు ఒక వాల్యూ ఉంటుంది కదా. ఇన్ని మాటలు మాట్లాడతాడు, వ్యవస్థలను గౌరవించడు ప్రకాష్ రాజ్. ఏ విధంగా చూడాలి అంటే చెప్పేదన్నీ కూడా పై మాటలు. ఎందుకంటే ఫస్ట్లో సామెత వాడే, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేదేమో అవేవో గుడిసెలు అని. మైక్ దొరికితే, స్టేజ్ ఎక్కితే మనం ఎక్కడా లేని బాధ్యతలు మొత్తం గుర్తొచ్చేస్తాయి, హక్కులు, రాజ్యాంగం ఇవన్నీ కూడా. బట్ ఆ రాజ్యాంగ వ్యవస్థలు ఏమో గౌరవించావు. అమ్ముడు పోయిన ఛానల్కి వెళ్ళామో ఇదిగో అమ్ముడు పోయిన ఛానల్ అంటావు. బూతులు మాట్లాడే బూత్ ఛానల్ దగ్గరికి వెళ్ళామో ఇదిగో బూతులు మాట్లాడుతున్నారు అంటావు. బూతులు మాట్లాడేవాడితో మాట్లాడుతూ నువ్వు నికాసైన జర్నలిస్ట్, వీళ్ళందరూ అమ్ముడు పోయాడు అంటావు వేరే వాళ్ళ జర్నలిస్టులు చూపించి. అసలు ఛానల్ అనేవి అమ్ముడు పోయినాయా లేదా పక్కన పెడేద్దాం. ఈ అమ్ముడు పోవడానికి ఛానళ్ళకి నీ ధర్మస్థలకి సంబంధం లేదు కదా ప్రకాష్ రాజ్ గారు, లేదు కదా. ధర్మస్థల్లో మీ పాత్ర ఏందని అడిగితే అమ్ముడు పోయిన ఛానల్ అయిపోతుందా? అడగకుండా ప్రకాష్ రాజ్ తోపురు గేపరు అని చెప్పి అంటే మాత్రం మంచి మీడియానా నీకు? అంటే ప్రశ్నిస్తే నువ్వే ఓ టాగేసేస్తూ ఉన్నావు. అంటే ప్రకాష్ రాజ్ గారు డిఫెన్స్లో పడిపోయారు, ధర్మస్థల విషయంలో పీకల్లో తిరుక్కుపోయారు. ఏదో ప్రకాష్ రాజుని కొంత ఫాలో అయ్యేవాళ్ళు, అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటి ప్రకాష్ రాజు మరీ ఇంత చిల్లర వేషాలు వేశాడా, పోయిపోయి ధర్మస్థల్లో ఇతరెందుకు వేలు పెట్టాడు
అంటే ఇతను రాముడిని లక్ష్మణ్ని తిడతా ఉంటాడు కదా, వాళ్ళు పండు దొంగలు, రావణాసుడు వీళ్ళు వచ్చారు ట్యాక్స్ కట్టమన్నారు, ఎవరో పిల్లలు స్కిట్టేశారని చెప్పేసి అని ఒక సదస్సులో చెప్పాడు కదా. ఆ తర్వాత అది కూడా వివాదం కావడంతో నేను దానిపైన కూడా స్పందించా. అది వివాదం కావడంతో నాకు అసలు హిందూ దేవుళ్ళు విశ్వాసాలంటే నాకు ద్వేషం లేదు, నేను దేవుళ్ళని నమ్మను కాబట్టి నన్ను కొన్ని మతాలకి వ్యతిరేకమని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను బీజేపీని మోదీ గారిని వ్యతిరేకిస్తా కాబట్టి హిందూ మతానికి వ్యతిరేకం అంటా ఉన్నారు. నేను అలాంటి కాదు, మా ఆవిడ హిందూ, మా ఆవిడ పూజలు చేసిద్ది, ఇలాంటి కాకమ్మ కబుర్లు ఇదిగుని చెప్తారు. సొల్లంతా ఇదిగు ఇంత చెప్తారు. కానీ చేసేది ఈ పనులు, తెర వెనక చేసేది ఈ పనులే. హిందూ ఆలయాల విశిష్టతను దెబ్బతీయడానికి జరిగిన అతిపెద్ద కుట్ర ధర్మస్థల. అది ఎన్ని కోట్ల చేతులు మారింది ఏంది అనేది సిట్టు తేలుస్తుంది. 200 కోట్లని, 100 కోట్లని, 50 కోట్లని, ఇవన్నీ కూడా 50 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు మనోడికి. ఎవరికి? చిన్నయ్యకి, ఆ పారిశుద్ధ కార్మికుడికి. ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఖాతాల వివరాలని కూడా కోర్టుకి సమర్పించాడు అతను. సో అవి ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా సిట్ నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. బట్ అక్కడ సిట్ ఏమో కర్ణాటక ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు, చాలా నత్తనడకన సాగుతూ ఉంది. అందుకనే ఇలాంటి వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. సో ధర్మస్థల వ్యవహారంలో ప్రకాష్ రాజ్ పేరు మారుమోగింది. దాని నుంచి ఆయన బయటపడకముందే ఇప్పుడు 4 ఓటర్ ఐడి కార్డులు కలిగిన ఈ కేసులో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అయితే జరిగింది. ప్రకాష్ రాజ్ గారు చిన్న సలహా, అమ్ముడుపోయిన ఛానల్కి, బూత్ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళకండి. మీరేదో అమ్ముడుపోయిన ఛానల్ అంటా ఉన్నారు కదా కొంతమందిని, అక్కడ కూడా వెళ్ళకండి. ఒక న్యూట్రల్ మీడియా ఏదైనా ఉందంటే, ఛానల్ ఉందంటే అక్కడికి వెళ్ళి వినిపించండి గళాన్ని. లేదంటే మీకు ట్విట్టర్ ఉంది, మనకు ఆడ అలవాటే కదా జస్ట్ టాస్కింగ్ అని చెప్పేసి పెట్టేయడం. అలాంటి చోట ఒక వీడియో పోస్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాంటి ఛానల్కి వెళ్ళి మీ పరువు దిగజార్చుకోకండి. ప్రకాష్ రాజ్ గారు అంటే పరువు ఉందో లేదో నాకు తెలియదు అంటా ఉన్నారు నెటిజన్. సో చూద్దాం మరేం జరుగుతున్నది ఈ వీడియో పైన. ప్రకాష్ రాజ్ ధర్మస్థల వ్యవహారం, ఆయన ఇంటర్వ్యూలు, వ్యవహారాలు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.